హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. నేను ఎప్పుడు ఇంట్లో చేసిన చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ కర్రీ. మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేయండి. ముందుగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనకు కావాల్సిన అన్ని ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. బాయిల్ చేసిన ఎగ్స్ని పైన పొట్టు తీసేసి ఇందులో వేసుకోవాలండి. అవి గోల్డ్ కలర్లోకి మనకి ఫ్రై అవ్వాలండి. పసుపు కంపల్సరీ వేసుకోండి, అవి అడుగు అంటకుండా ఉంటాయి ఎగ్స్. అవి నేను ఫ్రై చేస్తున్నానండి. అవి గోల్డ్ కలర్లోకి ఏ మసాలాలు అవసరం లేదండి, కానీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలలోకి కానీ రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ కూడా ఏమి ఎక్కువ ఉండదు, పిల్లలైనా మంచిగా తింటారు. ఈ ఎగ్స్ అన్నీ పక్కకు తీసేసానండి. పక్కకు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఆల్రెడీ ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసానండి. ఇప్పుడు అవి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు, మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి. నేను మిర్చి ఎక్కువ వేసాను, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి సాల్ట్ వేసుకోలేదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసాక పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి ఆనియన్స్ని. వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. అవి కొంచెం కలబల్లాడుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా అందులో వేసేసుకోండి. ఎగ్స్ కూడా అందులో వేసేసుకున్నాక కొంచెం కర్రీని ఉడకనివ్వండి. ఆ ఎగ్స్ కూడా ఆ గ్రేవీ మొత్తం ఆ ఎగ్స్ పడుతుంది. అంతేనండి, ఎగ్ కర్రీ ఈజీగా ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.